25th యాక్చువల్గా మనకు క్రిస్మస్ ముందుగా నిర్వహించడం గల కారణం ఏంటంటే ఈ బట్టలు ఏవైతే ఇస్తారో అవి మీరు ధరించి ఎవరైతే పేదవాళ్ళు నిరుపేదలు ఉన్నారో ధరించి ఆ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి సంకల్పంతో ఇవ్వడం జరిగింది. తర్వాత అందరూ కలిసి మీరు మామూలుగా ఒక చర్చ్కి వెళ్ళి లిమిటెడ్ పర్సన్స్తో చేసుకునే అవకాశం ఉంది, కానీ ఇది కాన్ఫరెన్స్ లెవెల్లో అందరూ కలిసి ఒకే దగ్గర గ్యాదర్ అయి చేసుకోవడం వల్ల ఒక రకమైన మంచి వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత అందరూ కలుస్తారు. సో మనము మన యొక్క భావాలను షేర్ చేసుకోవడం కానీ లేదా దాన్ని మంచి పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సో వీళ్ళందరూ కూడా వచ్చి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. వ్యవసాయానికి అందరూ పారవశ్యంలో ఉన్నారు. సో మంచి అంటే భక్తిలో లీనమైపోయారు. సో ఇది శుభదాయకం. సో ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ విశ్వాసాలు, అట్లాగే మా ఆర్డీఓ వినోద్ కుమార్ గారు, 5 మండలాల నుంచి విచ్చేసిన ఎంఆర్ఓస్, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా నాతో విచ్చేసిన అంకాపూర్ గంగారెడ్డి అందరికీ సందర్భంగా అడ్వాన్స్గా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చివరి వరకు ఉండేవాడిని. క్షమించాలి, నాకు మోస్ట్లీ లిఫ్ట్ వాటర్ ఇనాగ్రేషన్ ఉంది, వెళ్ళాలి. అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిండ్రు. 2 minutesలో మీతో కలిసి సంతోషం గడుపుదామని. మరి మనకు తెలుసు యేసుక్రీస్తు, మీకు నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. తను మా ఏపీఎం నందిపేట్ ఒక పశువుల కొట్టంలో పుట్టిన వ్యక్తి, ఆ మహానుభావుడు. మేరీ మాత ఒక మహాపురుషుని కన్నా ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం. అందుకే మనం చెప్తా ఉంటాం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. క్రీస్తు శకము ఇప్పుడు 2023 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆ రోజు డిసెంబర్ 24th midnight మరి ఆయన జన్మనిచ్చిన మేరీమాత 25th వచ్చింది. కాబట్టి 25th నాడే మనం ప్రతి ఒక్కరం ఎవ్రీ ఇయర్ ఈ క్రిస్మస్ పండుగ గ్రాండ్గా జరుపుకుంటాం. నాకు తెలుసు మా ఊరు పక్కనే మెట్టునే వెళ్తూ ఉంటాం. కాబట్టి మరి ఆ రోజు మనమంతా చర్చిలో మరి ప్రార్థనలు చేసి కొత్త దుస్తులు అలంకరించి ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటాం. మీకందరికీ తెలుసు గత ప్రభుత్వం కూడా క్రిస్మస్ను మరి ఒక గ్రాండ్గా జరిపింది. అన్ని కులాలు, అన్ని మతాలను మరి ఒక వేదిక మీద తీసుకొచ్చి అన్ని కులాల మతాల ఫెస్టివల్స్ గ్రాండ్గా జరిపిన గత ప్రభుత్వం మీకు తెలుసు. క్రిస్మస్ అనగానే మనకు పవిత్ర గ్రంథం బైబిల్, అట్లాగే రంజాన్కు ముస్లిమ్స్, అట్లాగే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ సిక్కు సాయి కానీ ప్రతి ఒక్కరికి మరి మనకు భగవద్గీత. ఏ మతాలు ఏది ఆచరించినా అందరూ ఒక్కటే, అందరి లోపల ఒక్కటే బ్లడ్ ఉంటుంది, మనమంతా ఒకటని ఈ సందర్భంగా మరి చెప్తూ క్రిస్మస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఆ ప్రభుత్వము మరి క్రిస్మస్ రోజు ఈ పండుగ జరపడం, రంజాన్ రోజు ముస్లిమ్స్ పండుగ జరిపి ఇఫ్తార్ విందు ఇవ్వడం, అట్లాగే హిందువులకు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ దసరాకు బతుకమ్మ చీరలు ఇవ్వడం, ఇవన్నీ సాంప్రదాయంగా తీసుకొచ్చారు. మరి ఇది అధికారిక కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి మరి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కాన్స్టిట్యున్సీకి 2 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ పండుగకి మనం విందు చేసుకోవచ్చు. అట్లాగే 1000 మందికి బట్టల పంపిణీ కూడా. కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ
ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగాలి. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు సుఖ సంతోషాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కలిసి ఉండాలి. అందుకే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నేను కోరేది ఏంటంటే ఏవైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఉంటే మీరు కూడా కంటిన్యూ చేయండి. అందరి ఉద్దేశం ఒకటే, మనం ప్రజలకు మేలు చేయాలా, కింది స్థాయి వరకు ప్రజలకు మేలు చేయాలన్నదే మన ఆకాంక్ష. కాబట్టి మరి ఇది గుర్తుంచుకోవాలని చెప్తూ నేనైతే జడ్పీ చైర్మన్గా మరి 4 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికలప్పుడే పార్టీలు ఆర్టీఓ గారు ఎట్లున్నారో ఎవరు వచ్చినా మరి వాళ్ళ పని చేస్తాను, నేను కూడా అంతే. జడ్పీ చైర్మన్గా ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా నాతో ఏ పని చేసి పెడుతున్నా, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఎన్నికలప్పుడే పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పార్టీలు పక్కన పెట్టి చేయాలని మరి నేను కోర్చు. ఇంత మంచి చక్కని అవకాశం, ఇంత మంచి సమావేశానికి క్రిస్మస్ పండుగకి నన్ను పిలిచి చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఇటు అధికారులకు, ఆర్టీఓ గారికి, 5 మండలాల ఎంఆర్ఓస్ గారికి, మీ అందరికీ, సోదరులు పాస్టర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.